హలో అండి. నమస్తే. అందరికీ భోగి రోజు శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి మా ఇంటి దగ్గర చాలా సందడిగా ఉందండి. ఈ రోజే కాకుండా ఈ 3 డేస్ కూడా చాలా బాగా జరుగుతదనమాట. భోగి రోజు ఏంటంటే చిన్న చిన్న ఆడపిల్లలందరూ కలిసి ఒకే చోట ఉండేసి భోగి పూజ చేసుకుంటారనమాట. ఇదొచ్చేసి మా ఎదురింట్లో ఈ వదిన గారు ఉన్నారు చూసారా? వాళ్ళ అమ్మాయి వీళ్ళు హైదరాబాద్ నుంచి పండగకొచ్చారనమాట. వాళ్ళ అమ్మాయికి భోగి పూజ చేయిస్తున్నారు. చుట్టుపక్కల ఆడపిల్లలందరినీ పిలిస్తే వచ్చేసి పూజ చేసుకొని ఇలా పాటలు పాడుతూ ఇలా తిరుగుతారనమాట. ఒక 1 అవర్ అలా ఉంటది. దీని తర్వాత ఇంకా ఎవరింట్లో ఎలాగా పూజ పెట్టుకుంటే ఇంకా అక్కడి నుంచి అలా అందరిళ్ళకి తిరుగుతారనమాట. పూజయితే బావుంటది. ఇలాగ ఇంకా అందరిని లేడీస్‌ని గూడా పిలుస్తారు. ఇంకా మేమెళ్ళామనమాట. దీని తర్వాతొచ్చేసి మా ఇంట్లో మా ఆడపడుచు గారి అమ్మాయిలున్నారు చూసారా అక్కడ ముగ్గురున్నారు. ఇద్దరొచ్చేసి వాళ్ళు, ఇంకా వాళ్ళ తోడికోడలు గారి అమ్మాయి ముగ్గురికి మా ఇంట్లో భోగి పూజ చేయిస్తుంది మా ఆడపడుచు. సో, అక్కడయిన తర్వాత మా ఇంటికొచ్చారనమాట. ఇక్కడ పూజ చేయిస్తున్నారు చూడండి. ఫస్ట్ అయితే ఇట్లాగా పూజ చేసుకుంటారు. దాని తర్వాతొచ్చేసి పాటలు పాడేసి తిరుగుతూ పాటలు పాడతారనమాట. ఇలా చేస్తే పిల్లలకి మంచిది అనేసి అదొక సాంప్రదాయంగా భోగి రోజున ప్రతి ఇయర్ గూడా చేసుకుంటారు. ఏమన్నా అడ్డంకులొస్తే చేసుకోరు కానీ, లేదంటే చాలా సరదాగా ఉంటదనమాట ఈ పూజైతే. ఇలా ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారనమాట. చాలామంది ఎవరింట్లో అయితే ఇట్లా చేసుకుంటారో అందరి ఇళ్ళకి తిరుగుతారనమాట. ఈ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ గానీ ఏమన్నా ఇస్తారనమాట. ప్రసాదము, గిఫ్ట్స్ అలాగా అందరికీ పంచుతారు. సో, ఇదొచ్చేసి ఒక 1 అవర్ అలా ఉంటదనమాట. చాలా సరదాగా చేసుకుంటారు. బావుంటది. సో, ఇక్కడొచ్చేసి ఎలా ఉందో ఏంటో మీరే చూడండి. వాళ్ళతోటి పెద్ద పిల్లలున్నారు చూసారా? చేపిస్తారనమాట. మెచ్యూర్ కాని పిల్లలకి ఈ పూజ చేపిస్తారంట. ఇంక ఈ పెద్ద పిల్లలొచ్చేసి వాళ్ళతో ఎట్లా చేయాలి పూజ అనేసి మొత్తం వాళ్ళు పాటలు పాడేది చేపిస్తారు. ఇక్కడొచ్చేసి మా చిన్న ఆడపడుచు వారి అబ్బాయికి ఫస్ట్ ఇయర్ బాబుకి భోగి పళ్ళు వేస్తారు కదా! వేపిస్తున్నారనమాట. సో, చూడండి. మాకిక్కడ చాలా బాగా చేస్తారు. సంక్రాంతి 3 డేస్ గూడా చాలా బావుంటదనమాట. సో, అందుకనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. పూజ ఎలా ఉంటది, పాటలు అన్నీ తిరగటం ఎలా ఉంటదనేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంగో ఇలా చూడు నీకు చెప్పట్లేదే ఏంటి అమ్మా చెప్పు వచ్చి పడ్డా తగలేదు లైట్గా అక్కడ చూడు ఒకసారి అక్కడ చూడు పెడతా చూడండి ముందే చెప్తున్నాను పిల్లడి మీద పడ్డారంటే చాలా ఏ ఆగ్నా చుట్టూ ఉంటారు కదా
ఏళ్ళు మార్చేస్తున్నాడు. పర్లేదు. అందులో కవర్ చేస్తున్నావా? ఇంట్లో కూడా కవర్ చేయి. ఆడద్దు. రాజావారి తోటలో జామ పువ్వు పూసిందంట. అవునా ఆంటీ అక్కలారా చంద్రగిరి బావలారా. అవునా ఆంటీ అక్కలారా చంద్రగిరి బావలారా. కొబ్బరికాయనా? ఇదిగో కొబ్బరికాయ. కొబ్బరికాయ అమ్మ, కొబ్బరికాయ. ఫ్రెండ్స్, పూజ అయితే ఇలాగ ఉంటుంది. కాకపోతే ఏదో సరదాగా చేసుకుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. గేమ్స్ అని, ముగ్గుల పోటీలని అన్నీ బాగా జరుగుతాయి అనమాట. నాకైతే మ్యారేజ్ అయిన తర్వాత ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసాకే ఇలా జరుగుతుందా అనేసి తెలిసింది. మీలో ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఏంటంటే చిన్న ప్లాస్టిక్ బాక్స్, స్నాక్స్ బాక్స్ ఉంటుంది కదా, అదిను ఇంకా స్టిక్కర్స్ ఇదంతా ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్, అది ఒక సెట్ అనమాట. ఒక్కొక్కరికి అలా 2 గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట. సో ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా మాకు ఇంకా ఇక్కడ ఏ విధంగా పూజ, బయట యాక్టివిటీస్ జరుగుతాయి అనేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్.